సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫ్రీ డ్రాయింగ్ కోర్స్ డే 2లో ఉన్నాం అనమాట. నేను చెప్పినట్టుగానే డే 2లో మనం సర్కిల్స్ నేర్చుకోబోతున్నాం. సర్కిల్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకోబోతున్నాం. సో డే 1లో మనం లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు మనం ఫ్రీ హ్యాండ్తో సర్కిల్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మీరు ఒక చిన్న సర్కిల్ని డ్రా చేయడం నేర్చుకోవాలి. దాని తర్వాత పెద్ద సర్కిల్ని డ్రా చేయడం నేర్చుకోవాలి. ఇలా లైట్ ప్రెజర్ అప్లై చేస్తూ పేపర్ మీద సర్కిల్స్ని గీయడం ప్రాక్టీస్ చేయాలి. మీరు హై ప్రెజర్ అప్లై చేసినట్టయితే దాని తర్వాత ఎరేజ్ చేయడానికి మీకు కష్టమవుతుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ ఒక సర్కిల్ని డ్రా చేయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ దగ్గర నీడబుల్ ఎరేజర్ ఉంటే నీడబుల్ ఎరేజర్తో, లేకపోతే ఒక నార్మల్ ఎరేజర్ టిప్తో ఇలా మొత్తం సర్కిల్ని ఎరేజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పర్ఫెక్ట్ షేప్లో సర్కిల్ని గీయడం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇలా సర్కిల్స్ గీయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సర్కిల్స్ గీయడంలో పర్ఫెక్ట్ అవుతారు. ఇలా స్మాల్ అండ్ బిగ్ సైజ్లో సర్కిల్స్ని గీయడం ప్రాక్టీస్ చేయాలి. ఒక పేపర్ తీసుకొని దాంట్లో మీకు నచ్చిన సైజులో సర్కిల్స్ని గీయడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చిన్న సర్కిల్స్ని పెద్ద సర్కిల్స్ని డ్రా చేయడం ప్రాక్టీస్ చేయాలి. సర్కిల్స్ అనేవి పోర్ట్రేట్ డ్రాయింగ్ ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెంట్ థింగ్. సర్కిల్స్ రాకపోతే మన ఫేస్ని డ్రా చేయలేం. సో సర్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సర్కిల్స్తోనే ఒక ఫేస్ యొక్క ఫండమెంటల్స్ అనేవి తయారవుతాయి. మన డ్రాయింగ్లో మనం సర్కిల్స్ని ఉపయోగించి మన ఐస్ని, ఇంకా నోస్ని, ఇంకా లిప్స్ని, ఇయర్స్ని కూడా ఫండమెంటల్గా డ్రా చేస్తాం. కాబట్టి సర్కిల్స్ నేర్చుకోవడం అనేది ఒక బేసిక్ ఫండమెంటల్గా ఉపయోగపడుతుంది. మన డ్రాయింగ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి సర్కిల్ని ఒక ఫండమెంటల్గా బేస్గా తీసుకొని దానికి షేప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనం సర్కిల్ని కరెక్ట్గా గీస్తేనే మన డ్రాయింగ్ పోర్ట్రేట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డిఫరెంట్ షేప్స్ అండ్ సైజులో సర్కిల్స్ని డ్రా చేయడం ప్రాక్టీస్ చేయాలి. గుర్తుంచుకోండి, పేపర్ మీద హై ప్రెజర్ అనేది అప్లై చేయకూడదు. చాలా లైట్ ప్రెజర్తో మీ రిస్ట్ని మూవ్ చేస్తూ పేపర్ పైన సర్కిల్స్ని డ్రా చేయాలి. ఇలా సర్కిల్స్ని డ్రా చేసేటప్పుడు మన పెన్సిల్ చాలా షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలి. డే 3 ఆఫ్ ఫ్రీ డ్రాయింగ్ కోర్సులో మనం స్క్వేర్ బాక్సెస్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకోబోతున్నాం. డే 1లో మనం లైన్స్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం. దాన్ని బేస్గా తీసుకొని డే 3లో మనం స్క్వేర్ బాక్సెస్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకోబోతున్నాం. అది కూడా ఫ్రీ హ్యాండ్తో. సో మీరు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన 50K యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. చాలామంది అయితే బ్యాంగిల్స్ని ఉపయోగించి సర్కిల్స్ డ్రా చేయడం నేర్చుకుంటారు. సో మనమైతే అలా కాకుండా ఫ్రీ హ్యాండ్తో ఒక సర్కిల్ని డ్రా చేయడం నేర్చుకుంటున్నాము. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ బ్యాంగిల్ కంటే పర్ఫెక్ట్గా మన సర్కిల్స్ వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ అనేది డ్రాయింగ్లో చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా మన డే 1 ఫ్రీ డ్రాయింగ్ కోసం మిస్ అయినట్టయితే లింక్ అనేది ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 50K సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.